ఆపత్తలేదండి దురద వెంటకి కలుగుతుంది. అయ్యా తిండి ముట్టి కింద బండి జేబుల పైసలు మొత్తం ఆగేస్తాడు. కళ్ళు పాడగానే మన మీదనే దిక్కుమాల కళ్ళు. కొడుకులేరా ఈ బుక్కెడు భూమికి దిక్కులేరా మీ దగ్గర ఎకరాలకు వంచిన ఉన్నదంతా అమ్ముకుంటుంది. ఈ కొద్దిపాటి భూమి నా దగ్గర ఉన్నందుకు దీని మీద ఆశపడుతున్నారా? ఇది కూడా ఎంచుకోరు. ఇది కూడా అడక్క తిని బతుకుతారా? నేను అడక్క తింటారు ఇక. పవనన్న బాబుని వీలే నాకు పైసలు ఇచ్చిండే వడ్డీతో 10 లక్షలు అయినాయి కట్టిపోదామని వచ్చిన. ఏంది ఇది? ఇల్లు ఉడిసావు ఆకులు ఉడిసావు చీపురాడ వాడుకో నిల్చుని చూస్తున్నావు అటు ఇటు అలికబడేస్తలే. అవు నీ తోటి చూడిపో. ఇల్లు ఉడిసింది ఆకులు ఉడిసింది అలుగు తలుతుంది. పందెం అనుకునే ఇంట్లో ఎప్పుడు పంది తప్పించుకుందాం చూస్తావు. అలుగు తలితే ఏమవుతుంది? సుత్తున్నా మాదొత్తున్నా ప్రతి వారం మన బర్రెకాడ పెంట ఎవరితో ఎత్తుకపోతుంది. దాని చేతులకు జట్టలు పుట్ట దాని కాలు రెక్కలు పడిపోను. నా బర్రె పెంట కావాలన్నా దానికి ఊళ్ళో ఎవ్వలే దొరుకుతలేవట్నా? అలకేద్దామంటే బర్రె పెంట లేకపోయే నీతోటేమో తిట్లు తినేవాడు తిని ఏం రాత పాడబడ్డది నాకు అది చేయబట్టి పక్కపోటు ఉండుడే బాగుంది నాకు. ఏందే ఏమో బాగా మాట్లాడుతాన్నావు, ఏమో నా దిక్కు చూసుకుంటా తిడతాన్నావు. మాటలు మంచిగా రాని. నీ పెండెవరు దొంగతనం చేసిండో వాని దొరకబట్టి తన్ను. అంతేగాని నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు అనుకో ఏడికాడికి ఈడుతా చెప్తాన్నా. ఇక వదినా మంచిగుండా చెప్తున్నా, నువ్వు నా పిల్లని అన్నట్టే ఉంది. దా మర్దా ఈ పెండ నీ పరదు కాదు ఏర్పాటు చేస్తుందా. ఓ పిల్లగా బాగా మాట్లాడుతున్నావు. ప్రతి వారం నా బర్రెకాడ పెండ మాయమైతుంది. గందికే ఇయ్యాల పెండలా దుల్దుమ్మ రుబ్బి పోసిన దొంగలో నాకు కొంచెం పాగు వాళ్ళే బయట పడతారు. నువ్వా నీ పెండ్లవా? మాట్లాడినట్టు అనుకుంటున్నావా? కొంచెం పాగు పిల్లగా. రే నీ పెళ్ళం గసంటిదేరా అదే ఎత్తుకొచ్చినట్టున్నది. అలా చూడు ఎట్లా గోక్తాందో చూడరా. పర్ర గోక్తాంది అంటే అదే పట్టుకొచ్చినట్టు కదా. బా ఈ గోకుడు పాడుగాను, ఈ గోకుడికి అగ్గిదాలుగా. ఇదేం రోగం? ఈ రోగానికి అగ్గిదాలుగా. నీ మొందారని తెంప నీకేం పుట్టిందిరా? నీ దినాలు గాను ఓ బర్రెను కొనమంటే కొనకపోతివి. దానిలు దీనిలు తిరిగి పెండదెత్తి చూడు ఇప్పుడు ఎట్లా అయిందో. ముండకోడుక గోకి నా చేతులని మండబట్టే అది పెండల దూళ్ళుమ్మ కలిపిందట. దీని చేతులు ఇరిగిపోను, దీని చేతులు పాడుగాను. అలాగా నువ్వేం బాధపడకే, నీకు బర్రెని కొనిస్తా, నీ బాధ తీరుతా. నువ్వు ఎంత చదువుకుంటావు చదువుకో. అగో చూడు అమ్మ ఎట్లా నవ్వుతాందో చూడు. నేను గోకుతాంటే నీకు నవ్వత్తాందా అనే. ఆగమ్మ నేను ఎట్లా గోకుతా నువ్వు కూడా గట్లే గోకాలాగు. నీ సంగతి ఆపత్తలేదండి దురద వెంటకి కలుగుతుంది. అగో అగో దీని అక్క ఇది మళ్ళా కొడతాను కదా. దొంగలు తిన ముండ కొడుక అయితే. అరే నన్ను చేసిన సరే అత్తాం పో. పెద్దనా మీ కొడుకు కోడలు వచ్చిర్రు, మీ బాధ ఏదో చెప్పుకోరు. ఇప్పుడు ఇన్ని రోజులు నాకు సాధన అయింది, ఇప్పుడు నాకు సాధన అయితే లేదు. నాకు కొడుకు కూడా కొంచెం నాకు ఇక్కడంత భూమి పెట్టమనుగురు బాబు, అంతే. అందుకోసం వచ్చిన. అయ్యో ఇంత చిన్న విషయానికి ఇక్కడికి పబ్లిక్ లోకి వచ్చినవా? ఇంటికాడ కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. ఇంటికాడ మా కులంలో 2-3 సార్లు అడిగిపించిన బాబు, అయినా కానీ ఏం లాభం లేదు. అందుకోసం మీ దగ్గరికి పిలిపించిన బాబు. మీ నాన్న అయిపోయింది నిజమేనా? నిజమే అయ్యా. ఇలా మేం బతుకునే కట్టం అవుతాంది. మా జడికల్ దాగమంటాం. పింఛన తండ్రి రైతు బంధు వస్తుంది,
అవి యాత్ర వాట ఎడబెడుతున్నాట అవన్నీ. మేము మా బాపుని తోలుకుపోతాం. గట్ల తోలుకుపోవాలంటే మా బాపు పొంటున్న భూమిని మా పొంటి ఏమను, గట్లనే మా బాబుకి వచ్చే పింఛను రైతు బంధు మాకిమ్మను, అప్పుడే తిండి పెడతాం. ఇక గవాన్ని ఇచ్చినాక మేం చాలవా? అరే ఇద్దరు పొత్తులే ఒక్కరికి అడుగుతాడు. రాజ్యరా మందరం కూడా మనం తీస్తారేది? ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. చదువున్నాక గిక్కర్ రాకెందుకు వస్తాం? అరే ఏడే పెట్టుకుంటున్నావు అన్ని మరి ఎడికెళ్ళి చేస్తాం మేము. ఇంకెవరికి ఇస్తుండు? చిన్న కొడుకే ఇస్తుండు అన్ని. మొత్తం మాకే ఇస్తాను. మా బీరోలో మా ఇంటి వచ్చి చూడుర్రి. మాకేమెరగా మేము చూస్తారా వచ్చి? చూస్తున్నావా? చూడండి ఎందుకు మాట్లాడుతురు? అవు అయినా నోరు బాగా ఎత్తాంది. అరే ఎక్కువ మాట్లాడ చెప్తుండేనా? ఏందని పింఛన్ పైసలు నువ్వే తీసుకుంటున్నావు. చూస్తారా? ముట్టి కింద బండి చేపల పైసలు మొత్తం మాకే ఇస్తాడు. కళ్ళు పాడుగా మన మీదనే దిక్కుమాల కళ్ళు. కొడుకులారా ఈ బుక్కెడు భూమికి దిక్కులేరా మీ దగ్గర? ఎకరాలకు వంచిన ఉన్నదంతా అమ్ముకుంటుంది. ఈ కొద్దిపాటి భూమి నా దగ్గర ఉన్నందుకు దీని మీద ఆశపడుతున్నారా? ఇది కూడా ఎంచుకోరు. ఇది కూడా అడక్క తిని బతుకుతారా? నేను అడక్క తింటారు ఇక. బాపు నువ్వాయే మీకు ఇదివరకు ఇచ్చిన భూములే మీరు అమ్ముకున్నారు. ఇప్పుడు ఉన్న భూములు కూడా మీ పేరు మీద పట్ట చేస్తే మీరు బోవ పెడతారన్న గ్యారంటీ ఏముంది? ఇప్పుడే బోవ పెడతలేరు. మీరు మనిషికో నెల తీసుకుపోయి యాదుంది, దాని తర్వాత విషయం తర్వాత. లేదంటే మీ అన్నదమ్ములు ఇద్దరి మీద కోడళ్ళ మీద ఇద్దరు తీసుకుపోయి కేసు పెడతాం. ఇద్దరి మీద ఏమంటారు మీరు? చెప్పండి మీరేమంటారు? ఏ అన్న స్టేషన్ దాకా ఎందుకు? మా మామను మా ఇంటికే తీసుకుపోయి సాదుకుంటాం. అట్లా మంచి మాట చెప్పారు. మీరేమంటారు అమ్మా? మేము కూడా అంతే. అదే కంటిన్యూ చేయరు. మీరు మర్యాదగా మంచిగా మీ మామగారు నాన్నగారు లెక్క చూసుకుంటేనే బాగుంటది. మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటది పెద్ద మనిషిని. మీకు ఉన్న భూములని మీకు రాసిచ్చేయండి. ఇప్పుడు ఏముంది ఆయన దగ్గర? ఆ మాత్రం పాటికి భూమికే మీరు ఇబ్బంది పడుతున్నారు. ఆ పెన్షన్, ఆ రైతు బంధు ఇదేనా మిగిలింది? సో ఇది గోల్కి ఎవరిస్తారు? మీరు చూసుకుంటారా? చూడు జాగ్రత్తగా. మనిషికో నెల మంచిగా చూసుకుంటేనే తర్వాత మీకు ఏదైనా మీకే చెందుతుంది కదా. పెద్ద మనిషి తర్వాత తదనంతరం మీకు కాకపోతే ఎవరికి చెందుతుంది? ఓకే ఏమంటారు బాబు? చెప్పురు సరేనా మీ అందరికి? చెప్పురే పెద్ద మనుషులు, చెప్పురే మంచిగా మాట. నోట్లో బెల్లం పెట్టుకున్నారా? సరేనా? అదే మరి. ఓకే ఏమంటావు పెద్ద మనిషి? సరే నెల చూసుకుంటారా నేను జాగ్రత్తగా? సరే బాబు. సరే ఓకే. అరే బాబు పెద్ద మనిషిని తీసుకుపోయి మంచిగా చూసుకోరి. కోడలవా ఆకలి అవుతుంది, కొంచెం పువ్వు వేసుకరా. కడుపులో పెలుగులన్నీ వీక్కపోతున్నాయి. ఏంది మనసును పట్టకుండా ఎత్తున్నావు? ఇంట్లో పనే చేసుకోబడితేని అన్నం కూర ఇంకా ఆకనే పాయానికి సపరేట్ అండి పెట్టాను అనుకుంటున్నావు ఏంది? నిన్న మొన్న పెట్టలేదా? ఇలా నాకు ఒక్క పొద్దునే లేట్ అవుతుంది. ఇప్పుడే ఛాయ్ తాగుతావి? ఏమో సంపుతున్నావు అప్పటి నుంచి. పెడతా ఆగు. బాబు అన్నం తింటూ రావాలి. తిను అంజలి, ఏం కూర? ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. ఇంకా అన్నం కూర కాలేదు. మా బాబు తింటాను కదా. అగో మీ బాబు ఇప్పటిదాకా నన్ను అడిగి అన్నం వేయని, ఇంకా అన్నం కూర కాలేదని చెప్పనే చెప్తే నువ్వు మీ బాబు ఇద్దరు పానాన్ని కలిగిరు. ఇలా ఒక్క పొద్దునే అలుకుపోతే ఇప్పుడే అట్లా కాదు, ఆయన అన్నం తింటాడు కదా అంటన్నా. అన్నం ఎక్కడ మరి అన్నం కాలేదా? నువ్వు బలపడుతుంది. అగో నేను అన్నం వేయలేదంటే చూడిపోయి ఎవరు ఖర్చు తింటున్నావు? ఇది ఇళ్ళల్లో మా ఇజ్జత్ తీయడానికి మోపోయినావు. కొంచెం అన్నం కూర లేట్ అయినందుకు పళ్ళెం పట్టుకొని పోయినావు ఇంట్లో పంటి. నీ ఎవరు వేసారు నీకు చెప్పు మావా. అయ్యో బిడ్డ, గిదినికే గింతనా? ఈ రాజవను ఇక్కడ తడకచ్చుకొని తింటున్న ఆకలి అవుతుందంటే వేసింది. ఏంది రాజా వేసిచ్చిందా? రాజా వేసిచ్చు లేదు, లచ్చా వేసిచ్చు లేదు. అందరు గందికే చూడబడతారు. మమ్మల్ని ఎట్లా బదనం చేయబట్టేనా?
అంతేనా, ఇటు పాలర్లు అంతేనా, కులపోళ్ళకి అంతేనా? చెప్పు. ఆ ఇంకోసారి వాళ్ళని వేసుకొచ్చుకున్నావు అనుకో మా ఇజ్జత్ తీయకు. అవునే బాపు, మా ఇజ్జత్ ఎందుకు తీస్తానవే? అది ఎత్తలే రోజు చెప్పు. ఇయ్యలనే కడుపు కొట్టుకపోయిందట, అరకచ్చుకున్నాడు ఇళ్ళ పొంటి పోయి. ఓయ్ అదో అది కాదు ఇది కాదు, ఇయ్యటికి మన నెల అయిపోయింది. మీ తమ్ముని వాళ్ళ ఇంటికాడ వారేసిరా ఈ దరిద్రాన్ని తీసుకపోయి. పారేసులే, అవి ఎంత మంచిగా చూసుకుని ఇజ్జత్ మనం తీస్తాడు. చూడు మంది ఎట్లా చూస్తుర్రో, మంచిగుందా ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డా? ఇప్పటికే కడుపు కొట్టుకపోయిందట. ఒక్కనాడు సావని ఇయ్యాలి, ఒక్కనాడు. ఆగాగు, ఏటో ఎగమోసుకొని ఉరికత్తాను ఇంట్లోకి సొచ్చుకొని. ఏమో గడ గుడిసేసినాం, గడ ఉండిపో. బయట సలి పెడుతుంది బిడ్డ, అక్కడ పచ్చమెత్తి ఇంత వంట రూమ్ లా. అబ్బో చలి పెడతాందా? ఎక్కలేని చలి నీకే పెడతాంది కావచ్చు ఊరు మీద. ఇంట్లోనే నీకు వెచ్చగా ఉన్నదా? చలి పెట్టినా ఏం పెట్టినా ఆ గుడిసెలే వండుకో. నీ పెద్ద కోడలు అంతా ఎచ్చగా వండి పెట్టిందా ఇంట్లో? ఇక్కడికి వస్తేనే చలి వస్తుంది నీకు. అట్లా అనకు బిడ్డ, సలి పెడుతుంది బయట అట్లా వంట. నువ్వేం సంపాదించినోని ఏం పెట్టినోని అని చలి పెడతాను బాగా మాట్లాడతాను. ఏంది బాబు నీకోసం కూడా గుడిసేసిన గుడిసెలు వందు. బయట సలి పెడుతుంది బిడ్డ, అక్కడ ఇంట్లో రూమ్ లో మంచం అయితే వంట. బాబు గుడిసెలు కూడా ఎచ్చగానే ఉంటది. నాడు లేదు, ఆయనకు మిద్దలు మీడలు కావాలి. ఆయన సంపాదించినవి బాగా ఎలగబెట్టాడు కదా మనకు. పాప గుడిసెలు వండు. ఎట్లయితే అట్లా ఉంచుకుంటే ఎక్కువ అంటే ఇంకా ఇంట్లోకి వచ్చి వండబెట్టుడట. చిన్నోడా, చిన్నోడా కొంచెం రావేంటికి. ఏందే బాబు? జ్వరం వచ్చింది బిడ్డ, పానం మంచిగా లేదు, చలి పెడుతున్నది, దమ్మొస్తున్నది, దగ్గు డాక్టర్ రాసిన చిట్టున్నది. పైసలు ఇస్తా బిడ్డ, నువ్వు మందులు తీసుకురా. సరే తీసుకొస్తా. సంధ్య, సంధ్య ఏం చేస్తానవే? ఏంది తాగొచ్చినవా? ఆయన్ని ఫుల్ ఆయన. ఏం రోగానికి తాయను? మీ అయ్య పొద్దున్న నుంచి చిన్నోడా అని గలవరిస్తాడు. ఏమో మందులకు పైసలు ఇచ్చిండట కదా? ఇచ్చిండు, 2000 ఇచ్చిండు ఆయన. 2000 తోటి తాగి తందనాడు వచ్చినవా? మీ అయ్య ఉచ్చ పోసుకున్నట్టున్నాడు. జర పోయి చూడుపో, అటు పోయి. కూర్చోవచ్చిండా? చూసేస్తా. చాలు కనిపో. మంచిగా దాపరాయలు నా గండానికి, తాగుబోతలోడు ముసలోడు. బాబు, బాబు ఏందా ఇది? అంత కప్పు చేసిన. చిచ్చి ఏం మనిషో ఏమో, ఇంకా గీ అండానికి ఇంట్లోకొచ్చి వంట అన్నాడు. ఛీ, ఈ గండం ఏందో ఏమో. ఇంకా బయటికి పోతే ఏమైంది? కాలు పడిపోయినా గీరిపోయి పోతుంది. నీకేం పుట్టిందని ఒక్కలన్నా అత్తలేమంటాను? లేచిపోయి కాడ పోతే ఏమైంది? నడి మంచాల పోతివి, ఇప్పుడు నీకు ఎవరు చేయాలి సేవంతా? నీ చేత కగ్గిరాలుగా. ఈ గండం పాడుగా ఎన్న రోజులు గండమో ఏమో. చిచి చిచి వాసన ఏంది ఇదంతా? ఈ అవ్వారం ఏంది? చిచి చిచి. నిన్ను ఉంచుకోడే పాపమే, ఇంట్లో వెళ్ళకూడదమే. ఉండుడద్ది కథద్ది, ఎవరి వద్దు. ఎవడెత్తిపోతాడు, ఎవడు కడుగుతాడు? గలీసేస్తాడు ఇల్లంతా. ఆ పెద్దదైతే తన్నుకుంటుందా బువ్వ ఎత్తది, తన్నుకుంటుందా కూర ఎత్తది. అక్కడైతే చల్లగా ఉంటాడు, ఇక్కడికి వచ్చి ఎవరని చూడు ఎంత ఆగమాగం ఉన్నదో. బిడ్డ మందులు తెచ్చినవారా? మందు ఫుల్ గా మంద వచ్చిన. అరే బాబు, నిన్ను ఉంచుకున్న పాపానికి ఇల్లంతా ఆగమనం చేస్తాను కానీ ఈ
ఇప్పుడు బట్టలు విండాలి మంచి వాళ్ళు కాదు చెప్పేని ఈ ముసలోని గిట్ల కాదు ఇయ్యరమయ్య 4 దన్నట్టే కదా వేసేది. ఏంది ఫోన్ ఎత్తుతలేవు? ఎవలాళ్ళు? బాకీలోడే ఫోన్ చేస్తాడు. పెట్టిన బాధ అయిపోయింది. ఫోన్ల మీద ఫోన్ చేస్తాడు. ఇంకా బాకీ కట్టలేదా? ఎట్లా కట్టమంటే నేనేం పని చేస్తున్నాను కట్టమంటావు? అయినా చేద్దామంటే పనులు ఏడున్నాయి. ఏం పని లేదా చేయడానికి? పని చేస్తే 10 రూపాయలు కనబడతాయి. ఇంట్లో కూర్చొని తినుకుంటుంటే ఎక్కడికి పోతావు? ఎట్లా కడతావు? గవ్వ సంపాదన లేదు, గడియ రికం లేదు అన్నట్టుంది. తినుకుంటా వంటనే అవుతుందా? ఎవ్వరా చేయాలి సంధ్య, ఏదో ఒక పని చేయాలనే. సరేనే, ఎట్లా బయటకు వెళ్తా? పొయ్యచ్చుడు కాదు, ఆ అప్పు ఎట్లా కట్టాలో ఆలోచించు ఫస్ట్. ఏమైంది తమ్మి రమ్మంటే ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదన్నా, నేను అర్జెంట్గా ఒక అప్పు కట్టాలి. వాడు ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు. నాన్న పేరు మీద మన ఇద్దరి పొత్తుల భూమి ఉంది కానీ ఇంకా భూమి నువ్వు తీసుకొని ఆ భూమి అంత పైసలు నాకు ఇవ్వని నేను అప్పు కట్టుకుంటా. నువ్వు గమ్మతే ఉన్నావురా. నా పరిస్థితి కట్టినే ఉండే, నాకే బొచ్చాడు అప్పులైన. నువ్వే తీసుకొని నాకు పైసలు గట్ల అనకన్నా, ఇంకా భూమికి డిమాండ్ కూడా బాగానే ఉంది కానీ ఆ భూమి నువ్వు తీసుకోవే. ఆ పైసలు నాకు వచ్చేటి. నేను చెప్పేది రా, నా దగ్గర రూపాయి లేదు. నేనే అప్పుల పాలేసి వస్తాను. రోజు వాడు ఇంటికి వచ్చి నొలి పెడతాను. ఏం చేయాలో నాకు అర్థం అవుతలేదు. మరి ఏం చేద్దామే? నువ్వే తీసుకొని నాకు నా పైసలు అన్నా. మరొక పని చేద్దామనే. చెప్పు. నాన్న చంపేద్దామా? ఏం మాట్లాడుతున్నావురా? తెలివి ఉందా నీకేమన్నా? మరి ఏం చేద్దామే? నీకేం ఆధారం లేకపోయే, నాకేం ఆధారం లేకపోయే. మన ఇద్దరికి ఉంది కదా ఒకటే భూమి. కానీ నాన్నని చంపేసినాం అనుకో, ఇంకా భూమిని అమ్ముకొని మనం సంతోషంగా బతకచ్చే. అరే ఇదేం ఆలోచన రా, ఇంకోసారి ఆలోచించు. ఏం ఆలోచించినా ఏం ఆలోచన లేవే. మనకున్నది కదా ఒకటే ఆధారంగానే. నువ్వే జర ఆలోచించే. ఎట్లా బాబు కూడా ముసలోడు అయిండు కానీ రేపు మాపు చచ్చిపోయేటాడు. అది మనమే చంపేసినాం అనుకో, ఆస్తి మనకు కట్టదు. కానీ కొద్దిగా ఆలోచించే. సరేరా, నువ్వు అన్నట్టుగా బాబును చంపేద్దాం, అమ్ముకుందాం, బాకీలు కట్టుకుందాం, మంచిగా ఉందాం. సరేనా? సరే అన్న. రాయిగా. అరే చంపరా. అబ్బా అన్న, నాతో కదే, నువ్వే చంపే. ఏం కాదు చంపరా, నేను ఉన్నా కదా. లేదన్నా, పెద్ద నువ్వే చంపే. సంపు. అరే ఎందుకో భయం అవుతుంది. నువ్వే చంప. సరే రైతులేదు. చెప్పురా అన్నా, నాతో కాదన్నా. మరి ఎట్లా రాయి దొరికిద్దాం గిట్లయితే? అన్నా ఒక్కసారి నువ్వు ట్రై చేయనా? అరే గట్లా కాదు కానీ బాబుని తీసుకుపోయి ఎక్కడ నిడిచిపెట్టేద్దాం. చెప్పక చెక్కటో నేను చచ్చిపోయింది అందాం. తర్వాత భూమి మనకైతే అమ్ముకోవచ్చు. సరేనే. సరేనా? పని చేద్దాం పట్టు. సరే. బాబు నీకు పానం మంచిది కానీ నేను చూద్దాను అన్న వచ్చిండే. అన్న బాబు లేచిండే, మాట్లాడు. బాబు నీకు పానం మంచిగా ఉంటుంది కదా, దవాఖానలో తీసుకుపోదామని వచ్చిన. పట్రా తీసుకుపో. తిన్నావా బాబు? మరి ఏమన్నా తిన్నాడారా? తిన్నాడే. పైలం
ఓ బాబు నువ్వేందా గీడ ఇవెరుకొని తింటున్నావు ఏమైంది అసలు నువ్వేందుకు గీడ ఉన్నావు నా కొడుకులు నన్ను ఇడిచిపెట్టి నీ కొడుకులు నేను నిలిచబెట్టిలా ఏంది ఏమైంది అసలు నేను వద్దాట వద్దట్నా మరి మా ఇంటికి పోం రాయే బాబు రాను బిడ్డ నువ్వు ఒకప్పుడు నాకు ఎంతో హెల్ప్ చేసినవే ఎట్లా ఎందుకు అంటున్నావే నీ కొడుకులు ఇడిచిపెడితే మా ఇంటికి రాయే నేను ఈయన ఉంటా బిడ్డ నేను రాను అలాగే బాబు రాను బిడ్డ నువ్వు నాకు ఒకప్పుడు నువ్వు మస్తు హెల్ప్ చేసినావు బాపు నేను ఇంట్లో యూలేనే రాను బిడ్డ నేను రాను బిడ్డ వద్దు బిడ్డ వద్దు మరి బాపు మరి మీ కొడుకులు నేను తీసుకుపోతే పోతావా పోతా బిడ్డ పోతా వాళ్ళు తీసుకుపోతా వాళ్ళు తీసుకుపోతే పోతావా సరే బాపు వాళ్ళు తీసుకుపోయేటట్టు చేస్తానే సరేనా సరే సరే ఇట్రా ఇక్కడ కూర్చుందా పవను పవనన్నా అరే పరమేశ్ పరమేశ్ ఏందే బాలరా నాకు ఇట్లా వచ్చినావు పవనన్నా బాబుని వీలే నాకు పైసలు ఇచ్చిండే వడ్డీతో 10 లక్షలు అయినాయి కట్టిపోదామని వచ్చిన అన్న అక్క పైసలు మాకి అన్నా మాకి లేదన్న మాకి మాకి అన్న లేదా లేదు బాబుని అన్న తీసుకుంటాడు రాసుకున్న రోకున్నదన్నా బాబుని వీలుండి బాబుకి ఇచ్చిపోతా బాపు ఇంట్లో లేడే బాబు లేడా బయటకు వీడు మరి ఎటు వేడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయిండు అయితే పిలుచుకురా పోలే మరి పిలుచుకొచ్చి బాప సార్ లేట్ అయితే వచ్చినకే అరే లెక్కనే మీకెట్లా ఇస్తా నేను బాబు దగ్గర రాసుకున్నా మా మీద నమ్మకం లేదా అని మేము బాపచ్చగా చెప్తాం కదా లెక్కనే ఈ బాబుని తొలకరా పని నేను ఇచ్చిపోతా అయ్యో గంత నమ్మకం లేకుండా మాట్లాడుతున్నావేంటి పైసలు కూడా అవన్నీ ఉన్నాయమ్మా సరే అరే తమ్ముడు గిన్నే కదా పోయి బాబుని తీసుకొద్దాం చెప్పనవా అన్న నువ్వు ఉండే ఎటు పోకు ఇన్నే ఉంటా పో తీసుకురా చెల్లె కూర్చుని మా మామ ఇచ్చిన పైసలేనానే అమ్మ మీ మామ ఇచ్చిన పైసలు వడ్డీకొని 10 లక్షలు అయినాయి 10 లక్షల 10 లక్షలు ఇటు ఇయరాది అన్న సార్ చూస్తా అమ్మ గట్ల ముడతారా పైసలను కొద్దిగా ఆగరాదు మీ మామ వస్తుండు కదా తొలకరాని వేలు కదా వాళ్ళు అన్న నీళ్ళు తాగుతావా ఏ అక్క నీళ్ళు తాగడన్న చాయ్ తాగుతాడు చాయ్ పెడతా అలా వచ్చినాక పెడతా చూడు మూడు మెల్ల మెల్ల ఎట్లా అయిపోయింది చూసినావురా పాపం మన అటు పోయేవారికి కాట కలిసే కథం కనబడకుండా అయిపోయా మెల్ల మెల్ల కూర్చో బాబు కానీ పైసలు ఇచ్చినవాడ కదా అల్లి తోటి 10 లక్షలు అయినాడ అన్న బాబుని తీసుకొచ్చాము చెప్పని పైసలు బాబు తీసుకోయే చెప్పని తీసుకో అరే మీ బాబు నాకు అప్పిచ్చుడు కాదురా మీ బాబే నాకు 10 లక్షలు అప్పు ఉన్నారా అవునా కదా అడుగులు ఒకసారి అనే బాబు అన్న చెప్పేది నిజమేనా నువ్వు పైసలు తీసుకున్నావా తీసుకున్నా బిడ్డ ఈ పెళ్ళిళ్ళప్పుడు పెళ్లిళ్ళు చేద్దామని అప్పు తీసుకున్నప్పుడు అవునా నేను రూపాయి కట్టావు నువ్వు అప్పంచలు కట్టాను ఇప్పుడు వచ్చి కట్టమంటే ఏడుకెళ్ళి కడతాం రూపాయి కట్టాయి పైసలు లేవు గీసాలు లేవు నువ్వు చేసిన అప్పుకు మేం బాగా కట్టుడా రూపాయి 2 రూపాయల 10 లక్షలు బాబు 10 లక్షలు ఏడుకెళ్ళి తీసుకొచ్చి కట్టమంటాను అరే మీ బాబుకు నేను ఇచ్చలేను మీ బాబు నాకు ఇచ్చేది లేదు రా పైసలు అవురా మీరిద్దరు ఉండగా మీ బాబు నువ్వు నడు రోడ్డు మీద ఇచ్చిన పెడతారా మీరు మనుషులే రారా మిమ్మల్ని పెంచలేరా మిమ్మల్ని కళ్ళే రారా ఆస్తులు వంటిచ్చిండు అంతస్తులు వంచిచ్చారా మీ బాపు ఏం మనుషులరా మీరు ఈ వయసులో తండ్రికి తిండికి గతి లేకుంటున్నారా మీరు పిల్లలకు భయం చెప్పుకురారా మీరు అవురా ముసలోడు సాధ కాకుండా రోడ్డు మీద పడిపోయిండ్రా మీ బాబు నాకు ఒకప్పుడు హెల్ప్ చేసిండ్రా నన్ను ఎంతగానో ఆదుకున్నారా అందుకే మీ బాబుకి చెప్పిండ్రా నీ కొడుకుల దగ్గరికి నేను తీసుకుపోతా అని అరే రేపు మీకు పిల్లలు పుట్టినాక మీకు కూడా గిదే పరిస్థితి అంటే అప్పుడు ఎట్లుంటుందిరా ఆలోచించరారా మీరు ఇకనైనా మారుండ్రా అన్న మమ్మల్ని క్షమించే మేము గంతగానో ఆలోచించాలి బాబు మాది తప్పైంది మమ్మల్ని క్షమించే బాబు మమ్మల్ని క్షమించు బాబు మమ్మల్ని క్షమించి మామయ్య మమ్మల్ని క్షమించండి మామయ్య